హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్. ఇవాళ నేను ఒక హెల్దీ అండ్ న్యూట్రిషియస్ బీట్రూట్ ఆమ్లా క్యారెట్ ఏబీసీ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ క్యాండీతో వచ్చేసానండి. దానికి మనం బీట్రూట్ ఆమ్లా క్యారెట్ సమపాలంగా కట్ చేసుకొని ఇలా చూయించినట్టు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేశాక మనకి ఇట్లాంటి పేస్ట్ వస్తుంది. ఈ పేస్ట్ని మనం మంచిగా ఒక స్టీల్ బాణలిలో వేసుకొని స్టిర్ చేయాలి. వీ షుడ్ నాట్ యాడ్ వాటర్. రిమెంబర్ దట్ వాటర్ షుడ్ నాట్ బి యాడెడ్ టు దిస్. అందులో జాగరీ కూడా వేసేయాలి. ఇది కార్న్ఫ్లోర్ అండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ వేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకొని కార్న్ఫ్లోర్ని నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ చూసుకొని మన ఏబీసీ మిశ్రమానికి పేస్ట్ మిశ్రమానికి ఈ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇది నల్ల ఉప్పు, పౌడర్డ్ నల్ల ఉప్పు. ఇంతకుముందే మనం జాగరీ పౌడర్ యాడ్ చేసుకున్నాము. ఇన్స్టెడ్ ఆఫ్ జాగరీ యూ కెన్ యాడ్ ఎనీ అదర్ స్వీట్నర్. అండ్ నిమ్మరసం లాస్ట్లో ఇంకా దింపుతున్నాము అనగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసాక కూడా ఒక 1-2 మినిట్స్ సిమ్లో స్టర్ చేయాలి. చేశాక మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది. మన కన్సిస్టెన్సీ నేను ఏం చెప్తున్నా అంటే కష్టంగా ఉంది అని. సో ఫైనల్లీ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి లైక్ దిస్. నేను ట్రై చేశాను అయినంత వరకు మంచి షేప్, బట్ షేప్ రాలేదు. బీట్రూట్ క్యారెట్ అండ్ ఆమ్లా క్యాండీస్ అంటే ఫస్ట్ టైం కాబట్టి అలా ఏదో వచ్చింది. బట్ టేస్ట్ వైజ్ చూస్తే ఇట్ వాజ్ యమ్మీ. లెట్స్ ఈట్ అండ్ ట్రై దిస్. చూడ్డానికి అయితే బాగాలేదు, బట్ ఐ విల్ ఈట్ అండ్ సీ. యమ్మీ. ఆమ్లా సోర్నెస్ తెలుస్తుంది. ఇట్స్ యాక్చువల్లీ యమ్మీ. తినచ్చు, రోజుకు 2-3 తినేయచ్చు హ్యాపీగా. కమింగ్ టు హెల్త్ బెనిఫిట్స్ అండి, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ స్కిన్ హెల్త్, హెయిర్ గ్రోత్, immunity, and it detoxifies your body. And కంప్లీట్గా మీరు ఒక కంటిన్యూస్ 20 days 21 days తీసుకొని చూడండి. యూ విల్ గెట్ టు నో ది రిజల్ట్స్. థ్యాంక్ యూ. బాయ్. సైనింగ్ ఆఫ్ ప్రజ్ఞా హనీ. ఇది నా ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఐ థింక్ ఇవి ఫ్లాప్ అయ్యాయి. చూడడానికి అయితే బాగుంది, టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి, బట్ ఇవి జెలాటినస్గా గట్టిగా అయితే అవ్వలేదు. నేను ఎక్కడ తప్పు చేశానో నాకు తెలియదు ఇది ప్రిపరేషన్లో. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే ప్రిపేర్ చేశాను, బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్ అవుట్. షుగర్ పౌడర్లో ఇది చేసినప్పుడు నేను మీకు వీడియో తీయలేదు, బట్ ఇట్స్ ఓకే. చూద్దాం.